హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఇన్సైట్ ఇండియన్ నేవీ సివిల్ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే మనం ఒకసారి చూడడం జరుగుతుంది. నేను పోస్ట్ వైస్ కట్ ఆఫ్స్ అయితే మీకు ఇక్కడ ఒక పీపీటీ అయితే చేయడం జరిగింది. మీరు అది ఇక్కడ గమనించగలరు. సో ముందుగా మనం చూసుకుంటే INCET 01/23. సో ఈ పోస్టులు చూసుకుంటే మనం చార్జ్మెన్ అమ్మిషన్, అలాగే చార్జ్మెన్ ఫ్యాక్టరీ, సీనియర్ డ్రాఫ్ట్ మ్యాన్, ట్రేడ్స్ మ్యాన్ మెట్టు కి సంబంధించిన కట్ ఆఫ్స్ నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అది మీరు ఒకసారి చెక్ చేసుకోగలరు. మీరు చూసుకుంటే పోస్టులు, ఆ నోటిఫికేషన్ 2023లో వచ్చిన నోటిఫికేషన్ సంబంధించిన పోస్టులు, అలాగే ట్రేడ్స్ మ్యాన్ సంబంధించిన పోస్టులు ఇక్కడ. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు చార్జ్మెన్ అమిషన్ వర్క్షాప్లో మనం చూసుకుంటే కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే 100కి యూఆర్ ఎవరైతే జనరల్ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకి 91 కట్ ఆఫ్ అయితే వెళ్ళడం జరిగింది. అలాగే ఎస్సీ వచ్చేసరికి 79, ఎస్టీ వచ్చేసరికి 91, అలాగే ఓబీసీ కూడా సేమ్ 91, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వచ్చేసరికి 90 అవుట్ ఆఫ్ 100, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చూసుకుంటే 59. సో ఇవన్నీ 100కి కట్ ఆఫ్స్ అయితే మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి చార్జ్మెన్ అమిషన్ వర్క్షాప్ 2023 నోటిఫికేషన్. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే చార్జ్మెన్ ఫ్యాక్టరీకి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే జనరల్ కేటగిరీస్ వచ్చేసరికి 94 కట్ ఆఫ్ అవుట్ ఆఫ్ 100, అలాగే ఎస్సీ వచ్చేసరికి 86, ఎస్టీ వచ్చేసరికి 94, ఓబీసీ వచ్చేసరికి 94, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 89, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చూసుకుంటే 73 మార్కులు కట్ ఆఫ్ వరకు అయితే వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ట్రేడ్స్ మ్యాన్ మెట్ కట్ ఆఫ్ చూసుకుంటే 2023 నోటిఫికేషన్లోని ఎవరైతే జనరల్ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకి 73 మార్కులు కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఎస్సీ చూసుకుంటే 64, ఎస్టీ వచ్చేసరికి 59, ఓబీసీ వచ్చేసరికి 72, అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్ చూసుకుంటే 67 మార్కులు, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 35 మార్కులు, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మనం చూసుకుంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 68, అలాగే హియరింగ్ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి 51, అలాగే ఓహెచ్ మనం చూసుకుంటే 60, అలాగే అదర్స్ చూసుకుంటే 36 మార్కులు కట్ ఆఫ్ కేటగిరీ వైజ్ ఇక్కడ మీకు కట్ ఆఫ్ అయితే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇన్సైట్ 2024 సంబంధించిన కట్ ఆఫ్స్ ఒకసారి మనం చూద్దాం పోస్ట్ వైజ్. మనం చూసుకుంటే 2024లోని చార్జ్మెన్ అమిషన్ వర్క్షాప్లో ఒక పోస్ట్ అయితే వేకెన్సీ రావడం జరిగింది. ఈ ఒకటి యూఆర్కి మన కట్ ఆఫ్ చూసుకుంటే 78 మార్కులు కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే చార్జ్మెన్ ఫ్యాక్టరీ చూసుకుంటే మొత్తం 10 పోస్టులకి వేకెన్సీ రావడం జరిగింది. 10 పోస్టులకి యూఆర్కి 84 కట్ ఆఫ్ అయితే వెళ్ళడం జరిగింది అవుట్ ఆఫ్ 100, ఎస్టీ వచ్చేసరికి 77, ఓబీసీ వచ్చేసరికి 83, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చూసుకుంటే మనకి 75. నెక్స్ట్ మనం చూసుకుంటే చార్జ్మెన్ మెకానిక్ చూసుకుంటే యూఆర్కి వచ్చేసరికి 77, ఎస్సీ వచ్చేసరికి 68, అలాగే ఎస్టీకి వచ్చేసరికి 62, ఓబీసీకి వచ్చేసరికి 84, అలాగే నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 72, అలాగే పర్సన్ విత్ డిసబిలిటీ ఫిజికల్ హ్యాండిక్యాప్ చూసుకుంటే 66 మార్కులు మనకి కట్ ఆఫ్ అయితే రీచ్ అవ్వడం జరిగింది అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి. అలాగే మనకి డ్రాఫ్ట్ మ్యాన్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే 2024లోని నో సూటబుల్ క్యాండిడేట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది పోస్ట్ హ్యావ్ బీన్ ఫౌండ్ అకార్డింగ్లీ ది వేకెన్సీస్ ఆర్ హ్యావ్ రిమైన్ అన్ఫిల్డ్. సో మనకి లాస్ట్ ఇయర్ డ్రాఫ్ట్ మ్యాన్ కన్స్ట్రక్షన్లోని సూటబుల్ క్యాండిడేట్స్ ఎవరు సెలెక్ట్ అయితే అవ్వలేదు, అందుకని మనకి ఆ పోస్ట్ అయితే అలాగే రిమైనింగ్ ఫుల్ఫిల్ అయితే అవ్వలేదు. సో అందుకని ఇక్కడ కట్ ఆఫ్ కూడా మనకి ఇవ్వలేదు. అలాగే నెక్స్ట్ మనం ఫైర్ మ్యాన్ కూడా ఇంకా రిజల్ట్ అయితే రాలేదు ఫైర్ మ్యాన్కి, అలాగే ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి. టీఎంఎం ఒకసారి మనం చూద్దాం. టీఎంఎం మనం చూసుకుంటే 2024 కట్ ఆఫ్ చూసుకుంటే 100 మార్కులకి జనరల్ కేటగిరీస్కి 78 కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది రావడం. ఎస్సీ వచ్చేసరికి 72, అలాగే ఎస్టీ చూసుకుంటే మనకి 72, ఓబీసీ చూసుకుంటే 76 మార్కులు, ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 71 మార్కు, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీలో చూసుకుంటే 58 మార్కులు, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చూసుకుంటే విహెచ్ సంబంధించిన వాళ్ళు 63 మార్కులు, అలాగే హెచ్హెచ్ సంబంధించిన వాళ్ళు 65, అలాగే ఓహెచ్ సంబంధించిన వాళ్ళు 70, అలాగే అదర్స్ చూసుకుంటే 73 వరకు మనకి కట్ ఆఫ్ అయితే రీచ్ అవ్వడం జరిగింది. సో ఇది మనకి కట్ ఆఫ్ అనేది పేపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో పెస్ట్ కంట్రోల్ వర్కర్ మనం చూసుకుంటే 2024లోని కట్ ఆఫ్ చూసుకుంటే యూఆర్ వచ్చేసరికి 83, ఎస్టీ వచ్చేసరికి 80, ఓబీసీకి వచ్చేసరికి 81 మార్కులు, అలాగే ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 82, ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకుంటే 61, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మనం చూసుకుంటే 78 మార్కుల వరకు కట్ ఆఫ్ అయితే రీచ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎంటీఎస్ మినిస్ట్రియల్ చూసుకుంటే యూఆర్ వచ్చేసరికి 82, అలాగే ఎస్సీ వచ్చేసరికి 78, ఎస్టీ వచ్చేసరికి 73, ఓబీసీ వచ్చేసరికి 80, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 79, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసరికి 62, అలాగే పర్సన్ విత్ డిసబిలిటీస్ చూసుకుంటే విహెచ్ వాళ్ళకి 75, అలాగే హియరింగ్ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి 60 మార్కులకి కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఇండియన్ నేవీ సివిల్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన 2023-24 కట్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.